మొన్నటి వరకు ఆయన వైసీపీలో తిరుగులేని నేత. కీలకమైన శాఖకు మంత్రిగా కూడా పనిచేశారు. పిట్టకథలు, చమత్కారమైన సామెతలతో ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టడంలో సిద్ధహస్తుడు అని పేరు పొందారు. ఎక్కడకు వెళ్ళినా వేదిక ఏదైనా ప్రభుత్వ పథకాలు, నిధుల వివరాలు అలవోకగా ప్రస్తావిస్తూ అంకెల గారిడి లాంటి మాటలతో అవునా నిజమా అని అందరూ ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకునేలా చేయడానికి ప్రయత్నిస్తారు అనే ముద్ర పట్టడంతో నియోజకవర్గాల్లోనే కాదు రాష్ట్రంలోనే తిరుగులేని వ్యక్తిగా చలామణి అయ్యారు. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. అంతే, ఇక అక్కడి నుంచి ఆయన నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా కనిపించకుండా పోయారు. పార్టీ ఆదేశించిన కార్యక్రమాల్లో అది కూడా అడపాదడపా తప్ప కనిపించటం కరువైపోయింది. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపాలనుకున్నా పక్క రాష్ట్రంలో ప్రెస్ మీట్ పెట్టి విమర్శించే పరిస్థితిలో ఉన్నారంట. నమ్ముకున్న క్యాడర్కు కూడా అందుబాటులో ఉన్న పరిస్థితి ఇప్పుడు నెలకొందంట. ప్రత్యర్థుల రాజకీయ దెబ్బకు నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాదుడు కరవయ్యాడు. ఇంతకు ఎవరా నాయకుడు, ఏంటి ఆయన స్టోరీ? లేట్ చేయకుండా ఈ స్టోరీ చూడండి. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాజకీయాల గురించి ఏమాత్రం అవగాహన ఉన్నవారు ఈయన గురించి ఠక్కున చెప్పేస్తారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగారు. డోన్ ఎమ్మెల్యేగా 2 సార్లు విజయం సాధించడమే కాకుండా ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు. 5 ఏళ్లు చక్రం తిప్పుతూ తిరుగులేని నాయకుడిగా చెలామణి అయ్యారు. తన వాగ్దాటితో ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టడమే కాదు, నియోజకవర్గంలో తనకు ఎదురు లేకుండా చేసుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తిరుగు లేకుండా ఏకచక్రాధిపత్యం చెలాయించిన ఆయన ఎన్నికల్లో పార్టీ చిత్తుచిట్టుగా ఓడిపోయి కష్టాల్లో ఉన్నప్పుడు వెన్నుదన్నుగా ఉండాల్సింది పోయి పక్క రాష్ట్రానికి మకాం మార్చారని టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలోనే కాదు జిల్లాలో, రాష్ట్రంలోనే ఉండకుండా పక్క రాష్ట్రానికి వెళ్లిపోవడంపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదురవుతున్నాయట. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో అన్ని విషయాల్లో విపరీతంగా ఆధిపత్యం మొదలైంది. ముఖ్యంగా రేషన్ షాపులు, మధ్యాహ్న భోజన పథకం, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితర పనులన్నీ వైసీపీ నేతల చేతుల్లో ఉండేది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్నిటినీ టీడీపీ నేతలు తమ చేతుల్లోకి తీసుకున్నారు. దారిలోకి రాని నేతలపై కేసులు పెట్టి తమ దారికి తెచ్చుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. నమ్ముకున్న కార్యకర్తలే కాదు, పార్టీ కూడా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అండగా ఉండి ధైర్యంగా పోరాడాల్సిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏవీ పట్టనట్టు హైదరాబాద్కు పరిమితమయ్యారని ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఈ విషయాలు చెప్పుకొని సమస్యలు పరిష్కరించుకుందామనుకుంటే పట్టించుకోవాల్సిన నాయకుడే అందుబాటులో లేకుండా పోయారని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఎవరికి చెప్పుకోవాలో తెలియని గందరగోళం, అయోమయంలో చిక్కుకున్నామని వాపోతున్నారట. మరోపక్క రాష్ట్రంలో అధికార కూటమి పార్టీలు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నా, పాలనలో లోపాలు కనిపిస్తున్నా ప్రశ్నించేవారు కరువయ్యారు. మంత్రిగా పనిచేసిన బుగ్గన లాంటి లీడరే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అధినేతతో కలిసి ప్రభుత్వ లోపాలను ఎండగట్టాల్సింది పోయి తన పని తాను చూసుకోవడం పట్ల అధిష్టానం కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు జోరుగా ప్రచారం సాగుతుంది. ప్రభుత్వ లోపాలపైన, నియోజకవర్గ సమస్యలపైన స్థానికంగా ఉండి పోరాడాల్సింది పోయి ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఓట్లేసిన ప్రజలు, కార్యకర్తల కష్టాలు, వారి అభిప్రాయాలను ఇప్పటికైనా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పట్టించుకుంటారా? అధినేత జగన్ పిలుపును అందిపుచ్చుకుని నియోజకవర్గానికి వచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉంటారా? ప్రజా వ్యతిరేక విధానాలపైన, అలాగే పాలనలో లోపాలపైన గతంలో మాదిరిగానే విమర్శనాస్త్రాలు ఎక్కుపెడతారా? టోటల్గా పార్టీకే కాదు, నమ్మి ఓట్లేసిన ప్రజలకు అండగా నిలుస్తారా? వేచి చూద్దాం.